పోర్టల్ ద్వారా భూమి ఉన్నవారంతా ఇబ్బంది పడ్డారని అందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టం తెస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రైతులకు రక్షణ కవచం లాంటి ధరణికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొంగులేటికి కౌంటర్ ఇచ్చారు. 2020 చట్టం ఏదైతే ఉందో 3 సంవత్సరాలకే దాంతో 100 సంవత్సరాలు నిండిపోయింది అధ్యక్ష. భూములు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడనోళ్ళు అంటూ లేరు అధ్యక్ష. దానితో ఏ రకమైన బేషిజాలకు పోకుండా ఇందాక చెప్పినట్లు మంచి ఏదన్నా ఉంటే డెఫినెట్గా అది మంచి అని చెప్పిన అధ్యక్ష. ధరణి ప్లేస్లో భూభారతగా మార్చడం జరుగుతుంది అధ్యక్ష. మార్చే విధంగా ఈ చట్టాన్ని తమరి ముందుకు తీసుకొచ్చాము. ఈ బిల్లుని ప్రధానంగా ఆనాడు మాన్యువల్ పానీలు ఉండేటప్పుడు 32 కాలాలు ఉండే అధ్యక్ష. ఈ 32 కాలాల బదులు ఇప్పుడు కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఈ భూభారతలో 11 కాలాలతో సాఫ్ట్వేర్ లో ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ధరణి పోర్టల్లో ఇబ్బందులు వస్తే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలి, సమస్యలు తీర్చుకోవాలి, డీబగ్గింగ్ చేసుకోవాలి, ముందుకు పోతూ ఉండాలి. అంతేగాని ప్రతిదానికి ఏదో నెగిటివ్ ఆపాదించి దీని వెనుక కుట్రకోణం ఉన్నది, దీని వెనుక ఇంకేదో ఉన్నది అని చెప్పడం అన్నది దారుణం అధ్యక్ష. ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత ఈరోజు నేను దావాతో చెప్తున్న అధ్యక్ష, రియల్ ఎస్టేట్ మర్డర్లు తగ్గినాయి. తెలంగాణ రైతుకు రక్షణ కవచం అధ్యక్ష ధరణి. ఆ ధరణితో ఆటలాడుతూ ఉన్నారు. చరిత్ర వీళ్ళని క్షమించదు అధ్యక్ష. ధరణికి వాళ్ళ తూట్లు పడుస్తూ ఉన్నారు. ప్రజలు వెంటబడి మళ్ళీ ధరణిని మార్చుకుంటారు అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ దిస్. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే అధ్యక్ష, మాన్యువల్ పహానీలో ఇబ్బంది ఉంది కాబట్టే ధరణికి వచ్చినాం అధ్యక్ష.